హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్, స్పాన్సర్డ్ బై ఈజీ సినిమా అండ్ ఎల్డర్ వార్. షేర్ మార్కెట్లో ఎన్నో రకాల అందులో మీరు కూడా ఎంతోమంది లాస్ అయిపోతూ, కానీ నేను 20 లక్షలు లాస్ అయిపోయాను, నాకు సొల్యూషన్ దొరకడం, 30 లక్షలు లాస్ అయిపోయాను, 50 లక్షలు లాస్ అయిపోయాను, 70 లక్షలు, కోటి 30 లక్షలు లాస్ అయిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా అవి వచ్చిన ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎటువంటి సొల్యూషన్స్ లేక సఫర్ అవుతూ ఏం చేయాలని అర్థం కాక ఎక్కువతో భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు. సో మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎంతోమంది ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోయి సఫర్ అవుతుంటారు. వాళ్ళు సఫర్ అవ్వడమే కాకుండా ఫ్యామిలీస్ కూడా సఫర్ అయిపోతూ ఉంటాయి. మరి ఇంతమంది ట్రేడర్స్, ఇన్ని వేల మంది ట్రేడర్స్ లాస్ అయిపోతున్నారు. 1,00,000 కాదు, 2 లక్షలు కాదు, 10 లక్షలు, 20 లక్షలు అంటే మనలాంటి సామాన్యమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు అవి తట్టుకోగలరు చెప్పండి? ఎంతవరకు తట్టుకోగలరు? అలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటారు కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ట్రేడర్స్ ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్స్లోనే ఉంటారు. ఒక పక్క అంటే అది తెలియకుండా బురదలోకి ఇరుక్కుపోయి, ఆ మార్కెట్లోకి ఇరుక్కుపోయి లోన్లు తీసుకుంటారు, పర్సనల్ లోన్లు తీసుకుంటారు, వీలైతే ఏంటంటే ఇంటి మీద లోన్లు తీసుకుంటారు, అంటే ఇల్లు తనఖా పెట్టడం, ఇల్లు తాకట్టు పెట్టడం, వాటి మీద లోన్లు తెచ్చుకుంటారు, దాని తర్వాత గోల్డ్ తాకట్టు పెట్టుంటారు. ఇవన్నీ తాకట్టు పెడతారు, బాగానే ఉంది. వాటి ఈఎంఐలు మంత్లీ ఇంట్రెస్ట్లు కట్టాలి కదా. పర్సనల్ లోన్ తీసుకుంటే ఊరుకో ఉంటారా? ఖచ్చితంగా ఈఎంఐలు పే చేసుకోవాల్సి ఉంటుంది. మంత్లీ ఎంత బర్డన్ పడతారు తెలుసా? సో నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్సే ఒక్కొక్కరు 2 లక్షలు కట్టాలి సార్ నెలకి, 5 లక్షలు కట్టాలి సార్ నెలకి అని చెప్పేసి నాకు మెసేజ్ వస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇంత మార్కెట్లో ఉండి అంటే వాళ్ళు ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలని వచ్చి, చాలామంది ఏంటంటే అదర్ ఇన్కమ్ ఏదైనా క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనలో వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మార్కెట్ వాళ్ళకు షాకుల మీద షాకులు ఇస్తూ వాళ్ళను నష్టాల వైపు తీసుకెళ్ళిపోయి చాలా భయంకరమైన సిచ్యువేషన్స్లో ఉంటారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవ్వకుండా ఏదైనా కూడా పర్మనెంట్గా ఏదైనా ఒక మార్గం ఉంటే బాగుండు అనే ఆలోచన చేస్తూ ఎంతోమంది యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఏం చేయాలని అర్థం కాక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటారు. మీరు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో ఉండొచ్చు. ఒకప్పుడు నేను కూడా ఇవన్నీ సఫర్ అయ్యాను. నేనేం పెద్ద అంటే అన్ని లాభాలే వచ్చిన సందర్భాల్లో ప్రతి ట్రేడర్కి నష్టాలు వస్తాయి. జర్నీలో చాలా కామన్ థింగ్. కానీ ఒక్కటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేర్చుకొని ట్రేడింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. మీరు అదే మబ్బులో ఉండిపోయి ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ట్రేడ్ చేయడం, క్లోజ్ చేసుకోవడం, ట్రేడ్ చేయడం లాస్ అయిపోవడం, ట్రేడ్ చేయడం లాస్ అయిపోవడం, ఇది కాదు. నేర్చుకోవడానికి ప్లాన్ చేసుకోండి. బలవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్లో ఖచ్చితంగా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కానీ అది ఒక పద్ధతిలో, ఒక ప్రొఫెషనల్ వేలో మనం చేసుకుంటూ వెళ్తే షేర్ మార్కెట్లో వచ్చేంత డబ్బు నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రొఫెషన్లో రాదు. సో ఈ షేర్ మార్కెట్ జర్నీలో మీరు నాతో కలవాలి, నాతో పాటు ట్రావెల్ అవ్వాలనుకుంటే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఒక ఐడియా మన లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది. అలాంటి ఐడియాలు ఎన్నో మనం షేర్ చేసుకున్నాం. సో ప్రతి ఐడియా ఫెయిల్ అవ్వచ్చేమో, ప్రతి ఐడియా మనము ఒక కొత్త ఐడియా మనం క్రియేట్ చేస్తున్నాం, ఫెయిల్ అవుతుంది, ఇంకోటి క్రియేట్ చేస్తున్నాం, ఫెయిల్ అవుతుంది, ఎక్కడో చోట సక్సెస్ రానే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేద్దాం. కొత్త ఐడియాస్తో షేర్ మార్కెట్లో మనం జర్నీ చేద్దాం. అందరం కలిసి డెవలప్ అవుదాం. సో నాతో పాటు జర్నీ చేయాలి, నాతో పాటు కలిసి నడవాలి అనుకుంటే షేర్ మార్కెట్లో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఈజీ సినిమా అండ్ KOS వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్ నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. షేర్ మార్కెట్లో కొత్త జర్నీని స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నా పేరు వారణాసి సూర్య @king of share market. థ్యాంక్ యూ.